సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఈ సమయంలో మరి గత యేసు ప్రభు వారి యొక్క ఉపవాస ప్రార్థన గురించి గత కొన్ని 40 వారాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఈ వారం మనం చూసేటటువంటి మాట ఏంటంటే, యేసు ప్రభు వారి యొక్క 40 దినముల ఉపవాస ప్రార్థనలో 40 కోణాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. సో యేసు ప్రభు వారు 40 దినముల ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత సాతాను రావటం కానీ, ఆయన్ని శోధించడం కానీ, ఇవన్నీ కూడా మనం చూస్తున్నటువంటి అనుభవాలు కొన్ని చూస్తూ వచ్చాం. ఆయన ఉపవాస ప్రార్థన చేసిందే ఇటు అనుభవం సాతానుడు వస్తాడు కాబట్టి వాటి నుండి మనం కాపాడబడాలని మన కొరకే ఆయన ఉపవాస ప్రార్థన చేసిన అనుభవాన్ని చూస్తున్నాం. ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, 40 దినములు 40 కోణాలు కంప్లీట్ అయినాయి. ఇప్పుడు చూసే మరొక మాట ఏంటి? లూకా సువార్త, వాస్తవానికి మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనాల్లో మనం చూసినట్లయితే, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యంలో కొనుపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన వెమ్మట ఆయన ఆకలి కొనగా. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క 40 దినముల ఉపవాస ప్రార్థన 40 కోణములను 40 అంశాలను మనకు తెలియపరిచేది ఉంటుంది. ఇక్కడ ఆయన యొక్క ఉపవాస ప్రార్థనలో ఈరోజు 40 కోణాలు కంప్లీట్ చేసుకుని, 40 కోణాలు అంటే 40 రీతులు అయిపోయింది. ఇక్కడ మనం చూడాల్సిన మాట ఏంటంటే, 40 దినములు 40 కోణాలు ఉపవాసం అయిపోయిన తర్వాత సాతానుడు ఏం చేశాడంటే, రండి లూకా సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయము మనం చూసినట్లయితే, లూకా సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయము మనం చూస్తూ వచ్చినట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. 13వ వచనం, అపవాది ప్రతి శోధనను ముగించి. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి మాట ఏంటంటే, జరుగుతుంది కదా, ఇక్కడ మనం చూసే మాట ఏంటంటే, 40 దినములు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. వెంబట సాతానుడు వచ్చి శోధించాడు. సాతానుడు ఏం చేశాడు? అపవాది ప్రతి శోధనను ముగించి. యేసు ప్రభు వారు సాతానుడు తీసుకొచ్చి ప్రతి శోధనలో ఆయన నిలవబడ్డాడు. కాబట్టి ఇప్పుడు సాతానుడు ఏం చేస్తున్నాడు? సాతానుడు ఏ ఏ కోణంలో అయితే శోధించాలో ఆ కోణంలో అన్నింటిలో కూడా శోధించి చివరికి ఆ శోధనలు ఏం చేశాడు? సాతానుడు ముగించాడంట. ఇక్కడ మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, సాతానుడు శోధించినవి చాలా ఉన్నాయి. ప్రతి శోధన అని రాయబడుతూ వచ్చింది. ప్రతిదంటే చాలా శోధనలు ఉన్నాయి. దాంట్లో ఈరోజు ఒక 5 రకాల శోధనలు సాతానుడు శోధించి ముగించిన అనుభవాన్ని చూస్తాం. ఎన్ని శోధనలు? ఒక 5 రకాల అనుభవాలు సాతానుడు శోధించి ముగించిన అనుభవాన్ని మనం చూద్దాం. సో ప్రతి శోధనని సాతానుడు ముగించాడు కదా, ఆ ప్రతి శోధనలో ఏం చేశాడు? నీది అక్కడే ఉందమ్మా. ప్రతి శోధనని సాతానుడు ముగించాడు. సో సాతానుడు ముగించిన శోధనలో ఒక 5 శోధనలు మనం చూద్దాం. అంటే సాతానుడు ఏ శోధనలు ముగించాడో దాంట్లో ఒక 5 చూద్దాం. కాబట్టి ఎన్ని చూద్దాం? ఒక 5 చూద్దాం. 5లో మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకోక మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకే వందనాలు దేవా. అపవాది అంతటా ప్రతి శోధనను ఆయన దగ్గర నుండి ముగించుకుని వెళ్ళిపోయిన అనుభవాన్ని బైబిల్ రాయబడుతూ వచ్చింది. అనగా మీ దగ్గర నుండి ప్రతి శోధన సాతానుడు ముగించుకుని వెళ్ళిపోయాడు ప్రభా. సాతానుడు ఏ శోధనలు అయితే ముగించాడో అట్టి శోధనలు మా దగ్గర నుంచి కూడా వాడు ముగించుకుని వెళ్ళిపోవాలంటే మేము బలమైన ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. కాబట్టి తండ్రి, ఈరోజు ఉపవాస ప్రార్థన ద్వారా మాకును బయలుపరచండి. సాతానుడు తండ్రి ప్రతి శోధన అంటే వాడు ఏ శోధనలు అయితే ముగించాడో అటు మా జీవితంలో కూడా వస్తాయి. వాటిని మేము ప్రార్థన ద్వారా సాతానుడు తీసుకొచ్చే శోధనలు ముగించుకుని మీ కృపచేత బలపాటి వారమై ఆత్మపూర్ణమై ముందరికెళ్ళినట్లు మాకు మీ కృపని, మీ దీవెను, మీ యొక్క ఆత్మని మాకు అనుగ్రహించి మహిమ పొందమని కూడికి ఎంతో దీవించండి. ఉపవాస ప్రార్థనకు వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారిని త్వరపడి తీసుకురండి. మధ్య మార్గంలో సకాలం నడిపించండి. అశ్రద్ధ కలిగిన జీవితం ఎవరిలో ఉండకున్నట్లు కాపాడమని, అన్ని కూడికలకు అందరూ రావడానికి సహాయం చేయమని, ఏక మనసు కూడా దయచేయమని యేసు ప్రభు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటి? మాట అపవాది. అంటే అపవాది ప్రతి శోధనని ముగించాడంట. మరి అపవాది ద్వారా వచ్చిన శోధనలు వాడు అనేకమైన రీతిలో శోధిస్తూ వచ్చాడు. దాంట్లో సాతానుడు శోధించి ముగించినవి కూడా కొన్ని ఉన్నాయి. ఎందుకంటే దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే యేసు ప్రభు వారి యొక్క ప్రార్థన. ఆయన ఎంత బలంగా అయితే ప్రార్థన చేస్తూ వచ్చాడో, ఎంత బలమైన రీతిలో అయితే ఆయన ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడో,
ఆయన ప్రార్థన బట్టి సాతానుడు ఆ శోధనలో విజయం పొందకోకుండా ముగించుకుని వెళ్ళిపోయింది. ఏం చేసింది? ముగించుకుని వెళ్ళిపోయింది. అంటే సాతానుడు ఎన్ని శోధనలు తీసుకొచ్చినా ప్రతి శోధన రాయబడుతూ వచ్చింది. అంటే చాలా శోధనలు తీసుకొచ్చింది. కానీ ప్రతి విధము చేతనైనను ప్రతి భూమి మీద ఏ కోణాల్లో శోధించవచ్చో అన్ని కోణాల్లో శోధన తీసుకొచ్చిన సాతానుడు. కానీ ఎన్ని రకాలుగా సాతానుడు శోధన తీసుకొచ్చినా ప్రతి శోధన ముగించబడింది. అంటే దానిపైన విజయం వస్తూ వచ్చింది. మరి యేసు ప్రభువారు అపవాది తీసుకొచ్చే ప్రతి శోధనని ఎలా ముగించాడంటే ప్రార్థన ద్వారానే, లేదా వాక్యపు వెలుగులో. వాక్యము ద్వారా సాతానుకు సమాధానం ఇవ్వటం ద్వారా ప్రతి శోధన ముగించబడింది. అయితే వాక్యపు వెలుగులో ప్రతి సాతాను తీసుకొచ్చే అపవాది తీసుకొచ్చే ప్రతి శోధనకి ముగింపు ప్రభు తీసుకురావడానికి కారణం చాలా విషయాలు ఉన్నాయి. ఏంటంటే వాక్యమే మెయిన్ రీజన్. అయితే చూడండి, వాక్యపు వెలుగులో అపవాది తీసుకొచ్చే ప్రతి శోధనని ఆయన ముగించాడు. అపవాది తీసుకొచ్చిన ప్రతి శోధనలు ఏంటి? చాలా ఉండే, ఒక 5 విషయాలు. ప్రతి శోధనని ముగించాడు అన్నాడు కదా, అపవాది తీసుకొచ్చిన ప్రతి శోధనని. ఆ శోధనలు ఏంటంటే ఒక 5 విషయాలు చెప్పవచ్చు. దాంట్లో మొదటి మాట లూకాసు వార్త 4వ అధ్యాయం 6వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయము 6వ వచనం. ఇక్కడ చాలమ్మా. ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇయ్యగోరునో వానికిత్తును. ఇక్కడ సాతాను మొదటి శోధన మనం చూసిన దాంట్లో మొదటి శోధన, ప్రతి శోధన ముగించింది కదా. సో మొట్టమొదటి శోధన ఏంటి సాతానుడు అని మనం చూసినట్లయితే, మొట్టమొదటి తన మాటలతో శోధిస్తుంది. ఏం చేస్తుందండి? మాటలతో. ఏమంటుంది? ఈ లోక రాజ్యముల మహిమ నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది. అంటే ఏం చేస్తుంది? తన మాటలతో శోధిస్తుంది. ఇక్కడ తన మాటలతో అపవాది శోధించడం ద్వారా, అపవాది ఏ మాటలతో అయితే అపవాది యేసు ప్రభువారిని శోధిస్తుందో, సాతానుడు ఏ మాటల ద్వారా యేసు ప్రభువారిని శోధిస్తున్నాడో ఆ ప్రతి మాటలో కూడా యేసు ప్రభువారు విజయాన్ని పొందాడు. అందుకే సాతానుడు ముగించేశాడు. ఇక్కడ ఈ సాతానుడు మనతో కూడా మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు లేదా సాతానుడు? ఇప్పుడు అని విన్నారా? ఎప్పుడు వినేది అదేనంటారా? సాతానుడి మాట ఎప్పుడైనా విన్నారా? ఏమనిద్దో నీ దగ్గరకు వచ్చి. కాబట్టి సాతాను యొక్క మాటలు విన్నవాళ్ళు ఉన్నారు బైబిల్లో. ఎవరున్నారు? సాతాను యొక్క మాటలతో శోధిస్తుంది. సాతాను మాటలు విన్నవారు ఎవరు? మొదటి ఆదాం. ఆది కాండంలో మనం చూసినట్టు 3వ అధ్యాయంలో ఆదాము అవ్వతో శోధించబడింది. మొదట క్షమించండి, అవుతా కదా, అవ్వను శోధించింది. ఆ శోధన ఆదాము దగ్గర కూడా వచ్చింది. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటి? సాతాను మాటలింది ఎవరు? అవ్వే ఉంది. తర్వాత ఆదాము తెలియపరుస్తూ వచ్చింది. ఆదాము కంటే ఆ పండు ఇచ్చిందంటే తెలియపరిచిన అనుభవం. సరే క్షమించండి, ఆదాము కాదు, మొట్టమొదటి కింద ఎవరు? అవ్వ. సాతాను యొక్క మాటలు వింటూ వచ్చింది. చూడండి, వాడి మాటల యొక్క శోధనలో పడిపోతూ వచ్చింది. ఎప్పుడైతే సాతాను యొక్క మాటల యొక్క శోధనలో పడిపోయిందో అప్పుడు దేవుని మహిమతో కూడిన జీవితం, మహిమతో కూడినటువంటి అనుభవం, మహిమతో కూడినటువంటి ఆ యొక్క వనములో నుండి త్రోసివేయబడుతూ వచ్చింది. ఇక్కడ గమనించాల్సిన మొదటి కోణం ఏంటంటే, దేవుని మహిమనే, దేవుని యొక్క ప్రసన్నతను మనం కోల్పోవడానికి కారణం ఇదే. ఏంటి? సాతాను తన మాటలతో మనం శోధిస్తాడు. ఏమని శోధిస్తున్నాడు? ఇది నిజమా? ఇది ఇలా జరిగిద్దా అని సాతానుడు శోధిస్తూ వస్తున్నాడు. ఎప్పుడైతే సాతానుడు శోధించాడో ఆ సాతాను యొక్క శోధనలో యేసు ప్రభువారు పడిపోలే. అవ్వ పడిపోయింది కానీ యేసు ప్రభువారు పడలా. సాతాను యొక్క మాటలతో కూడిన శోధనలో అవ్వ పడిపోయింది కానీ యేసు ప్రభువారు పడిపోలా. అనా కదా, యేసు ప్రభువారు పడిపోలే. మరి ఏం చేశాడు? ఆ ప్రతి శోధనను కూడా ఆ మాటలతో కూడిన శోధనలు జయించాడు. ఏవేవైతే తన మాటలతో శోధిస్తూ వస్తుందో అపవాది, ఏవేవైతే తన మాటలతో శోధిస్తూ వస్తుందో సాతానుడు, వాని యొక్క శోధనలో పడిపోకుండా అవ్వ పడిపోయింది కానీ యేసు ప్రభువారు పడిపోలా. కానీ ఎంతో శోధించింది తన మాటలతో ఎంతో శోధించింది. ఎంత శోధించినా చివరికి ఏం జరిగింది?
యేసు ప్రభు వారిని విడిచిపెట్టి వెళ్ళింది, కానీ యేసు ప్రభు దగ్గర ఉందా? లేదు. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, మన జీవితంలో కూడా, మన అనుభవంలో కూడా చాలాసార్లు సాతాను యొక్క మాటల చేత మనం శోధించబడే వారికి ఉంటాం. సాతానుడు ఎన్నో కోణంలో, ఎన్నో రీతుల్లో తన మాటల ద్వారా మనం శోధించేవాడు ఉంటాడు. అయితే మనం ఏం చేయాలా? సాతాను యొక్క మాటలను బట్టి మనం లోబడుకోకుండా సాతాను యొక్క మాటల్లో మనం ఏం చేయాలా? విజయాన్ని పొందాలి. ఇక్కడ ఈరోజు మనం గమనించాల్సిన కోణం, సాతానుడు మన దగ్గరికి తన మాటలతో శోధిస్తాడు. తన మాటలతో శోధిస్తాడు. అవ్వ దగ్గరికి వచ్చి అన్నాడు, ఇది నిజమా అక్క, ఇది నిజమా అన్న, ఇది నిజమా, ఇలా దేవుడు చెప్పాడా, ఇలా సేవకుడు చెప్పాడా, ఇది కరెక్టేనా? ఆయన చెప్పింది చేయొద్దు. మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకుంటే మీరు గొప్పోళ్ళు అవుతారు, దేవదూతల్లాగా అవుతారు. చెప్పుడు మాటలింది చక్కగా పాపంలో పడిపోయి ఇప్పుడు మనందరిని కూడా పాపంలో పడబెట్టడానికి కారుకురాలు అయిపోయింది. ఎవరు? అవే. మొదట ఆమె పాపంలో పడతాను బట్టే ఇప్పుడు మనం అందరం ఆమె ద్వారా వచ్చిన సంతానం అంతా కూడా ఇప్పుడు పాపంలో పడిపోతూ వచ్చాం. పాపంలో పడిపోయిన వారు మనల్ని మరలా యేసు ప్రభువారు ఆయన భూమి మీద దిగి వచ్చి మరలా మనల్ని ఏ పాపంలో అయితే మనం పడిపోయా ఆ పాపం నుండి విడుదలొచ్చి పరిశుద్ధులుగా చేయడానికి వచ్చాడు ఆయన. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటి గమనించాల్సిన కోణం ఏంటంటే, అవ్వ చేసిన తప్పు, సాతాను మాటలు విని, సాతాను మాటలను జయించలేక, సాతాను మాటలు విని సాతాను యొక్క మాటలకు లోబడటం ద్వారా తాను పాపంలో పడిపోవడం ద్వారా అనేకులు పాపంలో పడివేసింది. ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే, యేసు ప్రభువు వారి యొక్క ఉపవాస ప్రార్థన, ఆయన చేసిన ఉపవాస ప్రార్థన ద్వారా సాతానుడు ఆయన దగ్గరికి వచ్చి అనేకమైన మాటలతో ఆయన శోధిస్తున్నాడు. ఎన్ని మాటలతో యేసు ప్రభు దగ్గరికి వచ్చి అపవాది శోధించిన, అపవాది యొక్క క్రియలు అంటే సాతాను యొక్క క్రియలు లయపరచడానికి వచ్చిన దేవుని కుమారుడు ఆయన. కాబట్టి మొట్టమొదటిగా అపవాది తన మాటలతో శోధిస్తుంది యేసు ప్రభువారిని. కానీ యేసు ప్రభువారు తన మాటలకు లొంగలేదు కాబట్టి తన మాటలతో శోధించిన మాటల్ని ముగించేసింది. ఇక ఎన్ని మాట్లాడినా ఈయన లోబడడని. కారణం వాక్యం, కారణం ప్రార్థన. కాబట్టి ఆయన ప్రార్థన, ఆయన వాక్యంతో సమాధానం ఇవ్వటం ద్వారా ఏం జరుగుతూ వచ్చింది? సాతానుడు ఎన్ని మాటలతో ఆయన్ని శోధించినా చివరికి సాతానుడు ఓడిపోయాడు, కానీ యేసు ప్రభువారు ఓడిపోలా. అంటే ఇక్కడ అర్థం ఏంటి? మనం కూడా సాతానుడు తన మాటల ద్వారా మనం శోధించినప్పుడు వ్యర్థమైన, నిష్ప్రయోజకమైన, పనికిరాని మాటలు మాట్లాడుకోకుండా ఏం చేయాలా? వాక్య వెలుగులో మనం సమాధానం ఇవ్వాలి. ప్రార్థన ద్వారా వాక్య వెలుగులో సాతాను మాట్లాడే ప్రతి మాటకు మనం సమాధానం ఇస్తే ఖచ్చితంగా మన జీవితాల్లో సాతానుడి యొక్క మాటలపైన మనం విజయాన్ని పొందేవారు ఉంటాం. ఈరోజు మనం ప్రార్థన ద్వారా వాక్య వెలుగులో సాతాను యొక్క మాటలపైన మనం విజయం పొందాలి. అందుకే మనం ఏం చేయాలా? మనల్ని కూడా యేసు ప్రభువారిని ఎలాగైతే సాతానుడి మాటల ద్వారా శోధించాడు, మనల్ని కూడా అలా శోధిస్తాడు. కానీ సాతాను శోధన మనం పడిపోకుండా ఉండటం కొరకే మనం ప్రార్థన చేసుకోవాలి. ఇదన్నమాట మొదటిది. రెండవ విషయాన్ని చూద్దాం. రెండవ మాటను మనం చూసినట్టయితే మత్తయి సువార్త 4:3 ఫోన్ ఎక్కడ పెట్టమ్మా? మత్తయి సువార్త 4:3 టైం నా దానికి టైం రాదు. చిన్న మత్తయి సువార్త 4:3 చాలక్క. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న రెండో కోణం ఏంటి? రెండో మాట అనంటే, మొట్టమొదటిగా సాతానుడు శోధించిన ప్రతి శోధన ముగించుకుని వెళ్ళిపోయాడు సాతానుడు. శోధన ముగించిన కారణం ఏంటి? యేసు ప్రభువారు వాక్యం ద్వారాను ప్రార్థన ద్వారాను సమాధానం ఇస్తున్నాడు. సరే, సాతానుడు తీసుకొచ్చిన ప్రతి శోధన ముగించబడింది అన్నారు. సాతానుడు తీసుకొచ్చిన మొదటి శోధన ఏంటి? తన మాటలతో శోధించాడు. రెండవ శోధన ఏంటి? రెండవదిగా శోధిస్తుంది ఏంటంటే, ఇదే మొదటిగా చెప్పుకోవచ్చు, కానీ చూస్తున్నాం. రెండవదిగా చూసినట్టే ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే, ఇక్కడ కూడా మాటలతో శోధిస్తున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమనను. అంటే ఇక్కడ రెండవదిగా సాతానుడు శోధిస్తున్న ప్రతి శోధనలో రెండో శోధన ఏంటంటే, ఏమన్నా రాయబడుతూ వచ్చింది? రెండో శోధన ఆహారముతో శోధిస్తున్నాడు. దేనితో శోధిస్తున్నాడు? ఆహారంతో. అంటే ఈ రాళ్లను రొట్టెలగినట్లు చేయి.
ఇప్పుడు ఈ రాళ్ళు రొట్టెలు అయితే ఏమైంది? కానీ రాళ్ళు రొట్టెలు అయితే ఏమైతే తినాలనిపించింది. అంటే సాతానుడు ఎలాంటి వాడంటే తన జీవితంలో మనం చూడగా ఆహారముతో శోధిస్తున్నాడు. ఒకటి తన మాటలతో శోధిస్తున్నాడు, రెండు ఎలాంటి శోధనలు? మొట్టమొదటిగా తన మాటలతో శోధిస్తున్నాడు, అలాంటి శోధన తీసుకొచ్చాడు. రెండు, ఆహారంతో శోధిస్తున్నాడు. ఎవరైనా ఉపవాసం ఉన్న వాళ్ళకి అన్నం మొదలు పెడితే ఏమనిపించింది? తినాలనిపించింది, వద్దనిపించిందా? మనం అంత నీతిమంతులం కాదులేండి. ఆహారం మొదలు పెడితే వద్దనే నీతిమంతులం కాదు. కాబట్టి సాతానుడి యొక్క జీవితాన్ని మనం చూస్తే ఆహారంతో శోధిస్తున్నాడు. ఏదైతే ఆహారం తీసుకొచ్చి యేసుప్రభు వారి దగ్గర పెడుతున్నాడో ఆహారం పెడుతున్నాడంటే రాళ్ళు తీసుకొచ్చి రొట్టెలుగా చేయమంటున్నాడు. చేస్తే ఏమైతే శోధన. అంటే అలాంటి శోధన అంటే ఆహారపు శోధనతో శోధిస్తున్నాడు సాతానుడు. అక్కడ ఆ శోధన కూడా యేసుప్రభు వారు ముగించాడు. ఏదైతే ఆహారం తీసుకొచ్చి రాళ్ళను తీసుకొచ్చి ఆహారంగా చేయమని శోధిస్తున్నాడో అలాంటి ఆహారం చేయమన్నటువంటి శోధనల్ని యేసుప్రభు వారు ఏం చేశాడు? జయించాడు. అందుకంటాడు, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. అక్కడ కూడా వాక్యంతో సమాధానం ఇస్తున్నాడు. యేసుప్రభు వారు ఎక్కడా కూడా వాక్యం లేకుండా సమాధానం ఇవ్వడు. ప్రతి ప్రాంతంలో ప్రతి సందర్భంలో కూడా వాక్యంతోనే సమాధానం ఇస్తాడు. కానీ ఈరోజు మనం గమనించాల్సిన రెండో కోణం ఏంటంటే, సాతానుడు రాళ్లను రొట్టెలుగా చేయమని శోధిస్తున్నప్పుడు మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల, అంటే మనుషుడు ఆహారం వల్లే కాదు కానీ దేవుని మాట వల్ల కూడా జీవించగలడు. సాతానుడు ఆహారంతో శోధిస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలండి, ఎంతో శోధిస్తున్నాడు? ఆహారంతో శోధిస్తున్నాడు. యేసుప్రభు వారు అన్నాడు, మనుషుడు జీవించేది ఆహారమే కాదు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల మానవుడు జీవిస్తాడు. దేని వల్ల జీవిస్తున్నాడు? దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల కూడా మానవుడు జీవిస్తాడు. ఒక ఆహారం వల్లనే కాదు జీవించేది, ఆహారం ద్వారానే కాదు, దేవుడు నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవించగలడు. అదే కదా ఇంత ముందు కూడా చూస్తూ వచ్చాం. మోషే 40 దినములు కొండ మీద ఎలా జీవిస్తూ వచ్చాడు? దేవుని నోటి నుండి వచ్చే మాట వల్లే కదా. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటి? 40 దినములు ఆయన ఉపవాసం ఉండడానికి కారణం ఏంటి? దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్లే కదా జీవిస్తుంది. సో ఇక్కడ ప్రభు చెప్పేది ఏంటంటే, మనుషుడు రొట్టె వల్ల కాదు, దేవుని యొక్క నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడు. అంటే ఆహారంతో శోధిస్తున్న వాక్య వెలుగులో ప్రార్థన జీవితం ద్వారా వాక్యానుసారంగా ఆయన జవాబిస్తున్నాడు. ఈరోజు సాతానుడు మనల్ని అనేకమైన రీతిలో ఆహారం ద్వారా శోధిస్తున్న ఆ సాతాను యొక్క శోధనకు మనం సమాధానం ఇవ్వాలంటే సాతానుడికి ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారానే ప్రార్థన చేసుకుంటూ ఏవైతే వాక్యం రాయబడి ఉందో బైబిల్లో ఆ వాక్య పెరుగులో సాతానుడికి శోధన జవాబు ఇవ్వాలి, సమాధానం ఇవ్వాలి. అప్పుడే సాతానుడు మనల్ని ఆ శోధన మన దగ్గర నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోతాడు, మనల్ని విడిచిపెట్టి వెళ్తాడు. అని రెండో కోణం ఏంటి? ఆహారంతో శోధిస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం బహుశా సాతానుడు శోధిస్తున్న శోధనకు లొంగిపోయి ఆహారం చేత శోధించబడుతున్నామా, సాతానుడు యొక్క మాటల చేత శోధించబడుతున్నామా? అయితే వాడు నీ దగ్గర నుండి ఆ మాటల్లో కానీ ఆహారం ద్వారా శోధించి ఆ శోధన నుండి నేను విడిచిపెట్టి వెళ్ళాలంటే ప్రార్థన, వాక్యం ఉండాలి మన జీవితంలో. ఏముండాలా? ప్రార్థన ఉండాలా, వాక్యం. ఈ రెండు ప్రాముఖ్యమైనది. యేసుప్రభు వారిలో ప్రార్థన ఉంది, యేసుప్రభు వారిలో వాక్యం ఉంది. కాబట్టి ఆయన వాక్యంతో సమాధానం ఇచ్చాడు. అందుకే సాతానుడు యేసుప్రభు వారి దగ్గర నిలవబడలేకపోయాడు. కానీ సాతానుడు మన జీవితంలో నిలుస్తున్నాడు, మనలో ఉంటున్నాడు, మన కుటుంబంలో నివసించగలుగుతున్నాడు. అంటే కారణం ఏంటంటే మనం ప్రార్థన తక్కువ, ఇంకా వ్యర్థమైన మాటలు ఎక్కువ, వాక్యంతో సమాధానం ఇవ్వటం తక్కువ, వాక్యం వినకపోవటం ఎక్కువ. అర్థమైందండి? వ్యర్థమైన మాటల్లో మీటింగ్ పెట్టుకోవటం ఎక్కువ, కానీ ప్రార్థన జీవితం తక్కువ. కానీ సాతానుకు వాక్యంతో సమాధానం ఇవ్వటం అన్నది లేదు. వాక్యం వినము, కానీ వాక్యం చదువుతాం. సాతానుడు కూడా తెలియగలిగినోడు. మనల్ని కొంతసేపు వదిలేస్తాడు. పో ఈరోజు ఉపవాస ప్రార్థన, పో ఈరోజు సంఘ ప్రార్థన, పో ఈరోజు బైబిల్ స్టడీ, లేదా పో ఈరోజు ప్రత్యేకమైన కూడిక, పో ఈరోజు ఆరాధన, కొన్ని గంటలే కదా, వెళ్ళిపో, మిగతా గంటలన్నీ నాలోనే ఉంటావు కదా అనుకుంటాడు సాతానుడు. అంటే మనం జాగ్రత్తగా ఉండాలా. సాతానుడు మనతో మాట్లాడే ప్రతి మాటలో వాక్య వెలుగులో మనం సమాధానం ఇవ్వాలి. అంటే వాక్య వెలుగులో సమాధానం ఎలా ఇవ్వగలుగుతాం? వాక్యం వింటున్నప్పుడు, వాక్యం మీద మనసు పెట్టినప్పుడు,
వాక్యం మీద దృష్టి పెట్టినప్పుడు, వాక్యాన్ని చదువుతున్నప్పుడు, లేకపోతే వాక్యానుసారంగా మనం సాధారణ సమాధానం ఇవ్వలేం. రెండు, ఒకటి వాని మాటలతో మనం శోధించినప్పుడు సమాధానం వాక్య వెలుగులు ఇవ్వచ్చు ప్రార్థన ద్వారా. రెండు, ఆహారం చేత శోధిస్తున్నప్పుడు, అంటే మనల్ని ఆహారం చేత సాతానుడు శోధిస్తున్నప్పుడు వాక్యపు వెలుగులో ప్రార్థన జీవితాన్ని బట్టి వాక్యానుసారంగా సాతానుడు మన దగ్గరికి వచ్చి ఆహారం చేత మనల్ని ఆహారం చూపించి ఎంత శోధిస్తున్నా ఆ శోధనలో మనం జయించగలుగుతాం. ఎలాగంటే ప్రార్థన వాక్యం ఉన్నప్పుడు. ఇదన్నమాట. రెండు, మూడో విషయం చూద్దాం. లూకాసు సువార్త 4వ అధ్యాయం 6వ వచనం. ఏమంటుంది? అది నేను ఎవరికి ఇయ్యకూడదునో వానికి ఇస్తున్నట్టు. అంటే అర్థం ఏంటి? తన ఆశలతో శోధిస్తుంది. దేనితో? తన ఆశతో. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏమంటుంది? అది ఎవరికి నేను ఇవ్వకూడదునో వానికి ఇస్తా. ఒకవేళ నువ్వు కానీ నాకు సాగిలి పడితే మటుకు నీకే ఇచ్చేస్తా, నువ్వు కానీ నన్ను మొక్కితే మటుకు నీకే ఇచ్చేస్తా. అంటే అర్థమేంటి? తన ఆశలతో శోధిస్తుంది. ఒకటి, తన మాటతో శోధించింది, మాటతో కూడిన శోధనని ముగించేసింది యేసుప్రభువు వాక్యం ద్వారా సమాధానం ఇవ్వటం ద్వారా. రెండు, తను ఆహారంతో శోధిస్తుంది. ఆహారంతో శోధించిన మాటకి యేసుప్రభువు ప్రార్థనను బట్టి వాక్య వెలుగులో సమాధానం ఇవ్వటం ద్వారా ఆ శోధన ముగించేసింది. మూడు, ఏ శోధన ముగించింది సాతానుడు? మాటల శోధనలు, తర్వాత ఆహారపు శోధన, మూడోదిగా ఆశలతో కూడిన శోధన. శోధించింది. ఏమని శోధించింది? ఇదిగో నీకు అది ఇస్తాను, ఇది ఇస్తాను, నీకు అది ఉంది, నా దగ్గర ఇది ఉందని చెప్పాను. బైబిల్లో ఉంది. ఒక దినాన సాతానుడు భయంకరమైన రీతిలో ప్రజలను శోధిస్తాడు. తన ఆశలతో శోధిస్తాడు. ఎలా శోధిస్తాడు తెలుసా? నీళ్ల మీద నడిచి వస్తున్నట్టు, గాలిలో నుంచున్నట్టు, ఇంకా రకరకాల విధానాల్లో శోధిస్తాడు. చాలా కోణాలు ఉంటాయి. అనేకమైన శోధనలు ఎందుకు తెలుసా? నేనే క్రీస్తునని, నేనే ప్రభునని ప్రజల్లో ఈయనే క్రీస్తు అనేటువంటి ఆశను పుట్టించడానికి సాతానుడు శోధిస్తాడు. ఏం చేస్తాడు? శోధిస్తాడు. ఈయనే క్రీస్తు అని, ఈయనే నిజమైన మెస్సీ అని ప్రజలకి ఒక ఆశ. ఈయన తప్ప ఇంకో లేదు, ఆయన దగ్గరికి వెళ్తే గొప్ప కార్యాలు జరుగుతాయని ఒక ఆశ కలిగి ఉండేటట్టు శోధిస్తాడు సాతానుడు. కానీ మనం ఏం చేయాలి? మన శోధనలో పడిపోకూడదంటే, వాడు ఎన్ని ఆశలు చూపించి మనల్ని శోధించినా వారి శోధనలో మనం పడిపోకూడదంటే ప్రార్థన వాక్యపు జీవితం మనలో ఉండాలి. ప్రార్థనతో కూడిన వాక్యానుసారమైన జీవితం మనలో ఉంటే సాతానుడు ఎన్ని ఆశలు మనం చూపించినా వాడి ఆశల్లో మనం పడిపోం. ఈరోజు మనం పడిపోతున్నామంటే కారణం ఏంటి? సాతానుడు చూపించే ప్రతి ఆశల్లో మనం పడిపోతున్నాం. శరీరాశలు, నేత్రాశలు, జీవోడంబబోట అనేకమైన ఆశల్లో మనం పడిపోతున్నామంటే కారణం ఏంటి? ప్రార్థనతో కూడిన వాక్యానుసారమైన జీవితం నీకు లేదు, నాకు లేదు. అందుకే మనం ఏం చేస్తున్నాం? సాతానుడు చూపించే ఆశలతో కూడిన శోధనలో మనం పడిపోతున్నాం. ఈరోజు ఆ శోధనలో మనం పడిపోకుండా ఉండటానికి ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, సాతానుడు నాకు ఎన్నో ఆశలు చూపిస్తాడు. ఏం చేస్తాడు? ఎన్నో ఆశలు చూపిస్తాడు. కానీ వారి ఆశల్లో నేను పడిపోకూడదు. వాడు చూపించే ప్రతి ఆశ నన్ను తన దగ్గర చేర్చుకోవడానికి ఎన్ని ఆశలు అయితే నాకు చూపిస్తాడో వారి ఆశల్లో నేను పడిపోకూడదు ప్రభు అని మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. అప్పుడే సాతానుడు చూపించే ప్రతి ఆశలో మనం ఏం చేస్తాం? పడిపోకుండా ఆ శోధనను జయించే వరకు ప్రభు స్థిరపరుస్తాడు. మరి ఈరోజు మనం గమనించాల్సిన మూడవ కోణం, సాతానుడు యొక్క ఆశలు. ఎన్నో ఆశలతో మనల్ని శోధిస్తాడు. ఎన్నో రకములుగా మనల్ని శోధించేవాడు ఉంటాడు. ఎన్నెన్నో ఆశలు చూపిస్తాడు. యేసు ప్రభు వారికి ఈ లోకం అంతటిని ఎంత సమయంలో చూపించాడు చెప్పండి? ఈ లోకంలో ఉన్న మహిమ అంతటిని ఎంత సమయంలో చూపించాడు? ఒక్క నిమిషంలోనే ఈ లోకంలో ఉన్న వాటినన్నిటిని చూపించేశాడంట. ఎంత స్పీడ్గా ఉన్నాడు చూడండి సాతానుడు. మానవుడికి హృదయంలో ఆశ పుట్టేటట్టు చేయడానికి సాతానుడు ఎంత స్పీడ్గా ఉన్నాడో చూడండి. మనం దేవుని అంత స్పీడ్గా ఉండలేం. దేవుల్లో అంత స్పీడ్ లేదు మనకి. కానీ సాతానుడు ఎంత స్పీడ్గా ఉన్నాడు? ఒక నిమిషంలోనే ఈ లోకం మొత్తాన్ని చూపించేస్తున్నాడు. ఎంతసేపు? ఒక్క నిమిషమే.
ఆ ఒక్క నిమిషంలో ఈ లోకం అంతా చూపించడం ద్వారా మానవుడికి ఏమనిపించింది? ఇదేందుకు వదిలిపెట్టుకోవాలా, అదెందుకు వదిలిపెట్టుకోవాలా, ఇదేందుకు వదిలిపెట్టుకోవాలని కోరిక పట్టింది. సరే ఇది నాకుంటే బాగుండేది, అది నాకుంటే బాగుండేది, ఇది నాకుంటే బాగుండేది అనేది ఏది కాకుండా చేసింది చివరికి. అప్పుడు సాతానుడి శోధన అలా ఉంటాయి. అనేకమైన ఆశలు మనకు రేపి శోధించేవాడు ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలి? అని శోధనలో పడిపోకుండా ఉంటాం కొరకాయ దేవుని బిడ్డలమైన మనము ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, సాతానుడు నాకు అనేకమైన విధానాల్లో ఆశలు చూపించి నన్ను శోధిస్తున్నాడు. వాడి శోధన నా దగ్గర ముగింపు అవ్వాలి. ఈరోజు వాడు మాట్లాడే మాటలు నా దగ్గర ముగింపు అవ్వాలా? తను ఏదైతే మాటలతో శోధిస్తున్నాడో ఆ మాటలు ఈరోజు నా దగ్గర, ఆ మాటలతో కూడిన శోధన ముగింపు అవ్వాలి. ఆహారం చేత ఏదైతే శోధిస్తున్నాడో ఆహారం చేత శోధించే శోధన నా దగ్గర ముగింపు అవ్వాలి. తన ఆశలతో ఏదైతే నన్ను శోధిస్తున్నాడో ఆశలతో శోధించే ఆ యొక్క శోధన కూడా ఈరోజు నా దగ్గర ముగింపు అవ్వాలి. ఏమవ్వాలా? ముగించబడాలి. ప్రభా, నా దగ్గర ఈరోజు సాతానుడు చూపించే ప్రతి ఆశతో కూడిన జీవితం ముగించబడాలి. నేను ఒకవేళ వాని ఆశల్లో పడిపోయి వాని ఆశల్లో పడిపోయి వాని కోరికల్లో పడిపోయి నేను నీ వాక్యపు జీవితం, నీ ప్రార్థన జీవితం, వాక్యానుసారమైన జీవితాన్ని నేను పోగొట్టుకున్నా. ప్రభా, నన్ను క్షమించి సాతానుడు ఏదైతే నాకు ఆశలు చూపిస్తున్నాడో ఇప్పటి నుండి అదంతా కూడా మాయే. ఇప్పుడు చూడండి, ఒక ఆశ అంటే చెప్తా చూడండి. ఒకవేళ ఎగ్జాంపుల్ తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎవరైనా పెళ్లి చూపులకు వెళ్తున్నారు అనుకోండి. పెళ్లి చూపులకు వెళ్తే ఏం చేస్తారు? మొట్టమొదట అబ్బాయి ఎట్లా ఉండ అమ్మాయికి ఏం చేస్తారు? ఫస్ట్ మంచి డ్రెస్సు, మంచి శారీ కట్టిస్తారు, ముఖానికి కాస్త పౌడర్ కట్టిస్తారు, ఇంకా ఏవో లవ్లీలు ఉంటాయి కదా అవన్నీ రాస్తారు, ఇంకా ఫేస్ ప్యాక్ వేస్తారేమో, ఏమేస్తారు? ఎందుకు ఇవన్నీ? అబ్బాయి వచ్చినప్పుడు చూసినప్పుడు నచ్చింది అని చెప్పాలి. పెళ్ళైన తర్వాత ఎలా ఉండిద్ది? ఎట్లా ముఖం అట్టగా ఉండిద్ది. ఇప్పుడు చూడండి, లేయా ఉంది. ఎలా ఉంది? లేయా ఎవరో తెలుసా? రాహేల్ ఎవరో తెలుసా? యాకోబు యొక్క భార్య, ఇద్దరు భార్యలు. లేయా ఎలా ఉండిద్ది? రాత్రి పెళ్లి చేసినప్పుడు బాగానే ఉంది, పొద్దున్న చూడంగానే జబ్బు కళ్ళ ఉంది. నైట్ బాగుంది చూపులకి, పొద్దున్న చూడగా జబ్బు కళ్ళ. వెళ్తున్నాడు మామ దగ్గరికి, యాకోబు, మామ నన్ను ఎందుకంటే మోసం చేసావు, జబ్బు కళ్ళ నాకు ఇచ్చి పెళ్లి చేసేవేంది అంటున్నాడు. అంటే రాత్రి బాగుంది, పొద్దున ఎందుకని ఎట్ అయిపోయింది? అదే మనం బయట దాన్ని చూస్తాం, కానీ లోపల వేరుగా ఉండిద్ది. సాతానుడు అంతే. బయట మనకు చూపించేది వేరు, లోపల ఉండదు వేరు. ప్రజలు బయట సాతానుడు చూపించే ఆశలకి లొంగిపోతున్నాం. సాతానుడు చూపించే ప్రతి ఆశకి మానవుడు ఏమైపోతున్నాడు? లొంగిపోతున్నాడు. దాని తర్వాత వచ్చే పరిణామాన్ని ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు. దాని తర్వాత వచ్చే ఉపద్రవం, దాని తర్వాత వచ్చే ఉగ్రతని ప్రజలు గైకొనలేకపోతున్నారు. అది ప్రజల జీవితాల్లో వచ్చే నష్టం. అదవుతుందా? కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది అంత్య దినములు, అపాయకరమైన దినాలు. కాబట్టి సాతానుడు తీసుకొచ్చే ప్రతి శోధన మన దగ్గర ముగింపు రావాలి. వాడు ఏదైతే ఆశలతో మనల్ని శోధిస్తున్నాడో, ఎన్ని ఆశలు తీసుకొచ్చినా ఇది వద్దు, ఇలా వాక్యం రాయబడి ఉంది కదా, వాక్యంలో ఇలా ఉంది కదా, ఇలా ఉంటే నష్టపోతాం కదా, మరి నువ్వు ఇలా శోధిస్తున్నావు, కానీ ఇలా వాక్యం ఉంది కదా అని చెప్పి వాక్యపు వెలుగులో మనం ఏం చేయాలి? ప్రార్థన జీవితం కలిగి వాక్యపు వెలుగులో సాతాను సమాధానం ఇస్తే, ఏ ఆశతో అయితే సాతాను మనల్ని శోధిస్తున్నాడో, ఏ ఆశతో అయితే సాతాను మనల్ని శోధిస్తున్నాడో ఆ శోధించే శోధన మన దగ్గర ముగింపు అయింది ఈరోజు. ఎప్పుడు? ప్రార్థనా జీవితం వాక్య వెలుగులో. ఇదిగో ఇలా వాక్యం ఉంది కదా, ఇలా చేస్తే ఇలా తప్పు అని వాక్యం ఉంది కదా అని ఎప్పుడైతే యేసుప్రభువు అలాగే వాక్యం ద్వారా సమాధానం ఇచ్చాడు, అలా సమాధానం ఇస్తామో ఖచ్చితంగా ఏమైంది? ప్రతి సాతానుడు చూపించే ప్రతి ఆశలు చూపించే ఆశించేటట్టు, సాతాను ఆశించేటట్టు ఏదైతే మనకు ఆశలు చూపిస్తున్నాడో ఆ యొక్క శోధన మన దగ్గర ఈరోజు ముగింపు అయింది. ఎప్పుడు? ప్రార్థన చేసుకుని ప్రార్థనా జీవితం కలిగి వాక్యానుసారమైన జీవితం మనలో ఉన్నప్పుడు. కాబట్టి ఆ జీవితం ప్రభువులో ఉంది కాబట్టి సాతానుడు మాట ద్వారా శోధించిన మాట ముగించబడింది. సాతాను యొక్క మాట శోధన. సాతానుడు ఆహారం ద్వారా శోధించిన ఆహారపు శోధన ముగించబడింది. సాతానుడు ఆశతో శోధించిన ఆ శోధన కూడా ముగించబడింది. ఎలాగూ? ప్రార్థన ద్వారా. ఈరోజు మనలో కూడా ప్రార్థన ఉంటే అన్నీ కూడా ముగించబడతాయి.
ఇదన్నీ 3వ మాట. ఇక 4వ విషయాన్ని చూద్దామండి. లూకా సువార్త 4వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ చెబుతున్నటువంటి ఎన్నో మాట ఇది 4. మొట్టమొదటిగా తన మాటతో శోధిస్తుంది. ఆ శోధన ముగించేసాడు యేసుప్రభువు వాక్యము ప్రార్థన. 2 ఆహారంతో శోధిస్తుంది. ఎంత శోధించిన ఆహారంతో? ఆ యేసుప్రభువు వారు ఆ ప్రార్థన ఆ వాక్యము ద్వారా ముగించేటట్టు చేశాడు. 3 ఆశలతో శోధిస్తుంది. ఆయన ప్రార్థన ద్వారా, ఆయనలో ఉన్న వాక్యము ద్వారా లేదా వాక్యానుసారంగా ఆశలు చూపించే శోధన కూడా ముగించేసేసింది సాతానుడు జయించలేక. ఇక 4వది ఏంటి? అధికారం. ఇది ఏమంటుంది? ఈ అధికారం అంతయు నీకు ఇస్తానంటుంది. ఏమంటుంది? ఈ అధికారం అంతయు, ఈ రాజ్యముల మహిమయు నీకు ఇత్తును, అధికారం అంతయు ఇస్తానంటుంది. అధికారముతో శోధన, అధికారమును గురించినటువంటి శోధన. ఏ శోధన ఇది? అధికారమును గురించిన శోధన. నువ్వు మటుకి ఈ భూలోకంలో ఉన్న అంతా నీకు ఇచ్చేస్తే ఈ అధికారం అంతా కూడా, ఇక్కడ ఏది కూడా వదిలిపెట్టను, మొత్తం ఇస్తాయి. ఈ లోకంలో ఉన్న అధికారం అంతయు నువ్వు నాకు మొక్కితే చాలు, ఇదంతయు నీకు ఇస్తానంటుంది. 7వ వచనం చివరిలో ఇదంతయు నీ దగ్గునని ఆయనతో చెబుతుందంట. ఇదంతయు నీ దగ్గును. కాబట్టి సాతానుడు శోధిస్తాడు. మన శోధనలో మనం పడిపోకూడదు. ఈ లోకం అధికారం అంతయు ఇస్తానంటున్నాడు. ఏమిస్తానన్నాడు? అధికారం. చూడండి సాతానుడు ఏ కోణంలో శోధిస్తున్నాడు. ఈ రోజుల్లో చాలామంది అధికారాల కోసమే తమ ప్రధానత్వాన్ని కోల్పోతున్నారు. క్రీస్తులో ఉన్న ప్రధానత్వం. చాలా చోట మందిరాల్లో గొడవలు, కొట్లాట్లకు మెయిన్ రీజన్ ఇదే, అధికారం. తమ అధికారాల కొరకు చాలామంది ప్రధానత్వాన్ని, దేవుడిచ్చిన ప్రధానత్వాన్ని కోల్పోతున్నారు. దేవదూతలు కూడా అదేగా చేసింది. యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 5-6 వచనాలు రాయబడిన మాట అదే కదా. క్షమించండి, యోధా పత్రిక, యాకోబు పత్రిక క్షమించండి, యోధా పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాలు రాయబడింది అదే. తమ ప్రధానత్వాన్ని నిలుపుకొనక ఏం చేసింది? ప్రధానత్వాన్ని నిలుపుకొనక పోగొట్టుకున్నటువంటి వారు దేవదూతలు కటిక చీకట్లో బంధించబడ్డారని, నిత్యపాశంలో బంధించబడ్డారని మనం చూస్తూ వస్తున్నాం. ఇంకా మరొకరు ఉంటూ వచ్చారు. ఎవరా వ్యక్తి? మోషేకి విరోధంగా జరిగినటువంటి వ్యక్తి ఉన్నాడు, కోరాహు. ఇవన్నీ కూడా ఏంటంటే కోరాహే కాదు, మిరియాము, అహరోను కూడా మోషేకి విరోధంగా ఉన్నారు. వీటన్నిటికి మెయిన్ రీజన్ ఏంటంటే అధికారం. సాతానుడు శోధిస్తున్నాడు. చూడండి, దేవుని ప్రజలకి యాజకుడుగా ఉన్నటువంటి అహరోను శోధించింది. దేవుని ప్రజలకు ప్రవక్తిగా ఉన్నటువంటి మిరియామును శోధించింది. దేవుని ప్రజల్లో లేవీలుగా ఇంకా కొన్ని ధన్యతలు కలిగినటువంటి కోరాహును శోధించింది. దేనికి ఈ శోధనలన్నీ? దేనికి? అధికారం. మోషేనేనా చేసేది? వాళ్ళు అంటారు అక్కడ, మేము చేయలేమా? మా వల్ల కూడా దేవుడు ఇవన్నీ కార్యాలు చేయట్లేదా? అప్పుడు అంటారు దేవుడు, మీరేం మాట్లాడుతున్నారు? బుద్ధి ఉందా? బుద్ధి లేదా? మోషేతో మీకు సమానం ఎట్లా చేసుకుంటారు అసలు? మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు, మీరు నమ్మకస్తులా? మీకు ఆ నమ్మకం ఉందా? నమ్మకత్వం ఉందా? మీరు మోషేతో పోల్చుకోవడానికి యోగ్యులు కాదని దేవుడు మాట్లాడతాడు. అంటే ఇక్కడ దేవుడు మాట్లాడటానికి రీజన్ ఏంటంటే అధికారపు శోధన. అధికారపు శోధనలో అహరోను పడ్డాడు, మిరియాము పడ్డారు, కోరాహు పడ్డారు, ఇంకా చాలామంది అధికారపు శోధనలో పడిపోయారు. ఈ రోజుల్లో కూడా సంఘములో, మందిరాల్లో ఇదే జరుగుతుంది. అధికారపు శోధన. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. ఒక్కళ్ళు కూడా బ్రదర్ ప్రార్థన చేయండి, దేవుడు నాకు ఈ తలంపిస్తున్నాడు, ఇది చేయటం దేవుని చిత్తమా కాదని ఒక్కళ్ళు అడగరు. ఎవరికి వాళ్ళే, ఎవరి తీర్మానం వాళ్ళదే. ఇవన్నీ ఏంటంటే అంత్య దినములు. ఇవి అపాయకరమైన దినాల్లో ఉన్నాం. ప్రజలు ఏం కోరుకుంటున్నారు? అధికారాన్ని కోరుకుంటున్నారు. ఇది శాశ్వతమైనది కాదు. ఈ అధికారం మనం కోరుకున్న తర్వాత ప్రభుత్వం ఏం చేస్తాం? వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళి కూడా గొడవాడతామేమో, నాకు అధికారం కావాలి ప్రభు అని. ఇది శాశ్వతమైనది కాదు. కానీ సాతానుడు చూడండి ఎంత కుయుక్తిగా ప్రభు యొక్క స్వరక్తం ద్వారా కడగబడిన సంఘంలో
దేవుని యొక్క నివాస స్థలమైన మందిరములో ఎంతోమంది పరిశుద్ధుల్లో చూడండి ఎంత మ్యాజిక్ చేసి ఎంత కుయుక్తిగా దేవుని ప్రజలైన వారిలో కలవరాలు వచ్చేసినాయి. కారణం ఏంటి? అధికారం. ఈ శోధన ఒకరో తెలియకోకుండా ఒకరిలో శోధన తీసుకొస్తున్నాడు సాతాను. కానీ మనమే అజ్ఞానులు. ఎందుకు? ఇది సాతాను శోధిస్తున్నాడు కదా, దేవుడు నాకు ఇస్తేనే నేను చేయాలి కదా, దేవుడు నాకు ఇస్తేనే నేను ఏదన్నా చేయాలన్న ఆలోచన మనకు రాట్లా. అవును, నేను కూడా దానికి యోగ్యుడినే. కారణం ఏంటి? శోధన. ఈరోజు మనమనే కాదు, మన బాధ్యత ఉంది ఏంటంటే సార్వత్రిక సంఘంలో ఎంతోమంది, ఒక హెబ్రోను సహవాసం అని కాదు, ఎన్నో డినామినేషన్లో ఎన్నో మందిరాల్లో చాలా చోట్ల ఇదే జరుగుతుంది. మన హెబ్రోను సహవాసం అని కాదు నేను చూస్తుంది, చాలా చోట్ల ఏం జరుగుతుంది? అధికారపు శోధన. సాతానుడు శోధిస్తున్నాడు అధికారం చేత. కానీ మనం ఎవరం కూడా అధికారం చేత సాతానుడు శోధించినప్పుడు ఆ శోధన మన దగ్గర నుంచి ముగించి సాతానుడు వెళ్ళిపోయేటట్టు మనం ప్రార్థన లేదు, వాక్యపు జీవితం లేదు. చాలా చోట్ల మనం వీడియోలు కూడా చూసుకుంటూ వస్తున్నాం. కొట్టుకోటాలు, తిట్టుకోటాలు, పులిపేట మీద అసహ్యం అనిపిస్తుంది. అప్పుడు మేము కూడా అట్లా ఉన్నవారి మీద దాంట్లో, కానీ అసహ్యం అనిపించేసింది, వద్దనిపించింది. దేవుని రాజ్యానికి వెళ్ళాలా. చాలామంది ఇంకా నేటి దినాలు ఇదే పిచ్చిలో ఉన్నారు. అధికారం అధికారం అధికారం. ఏం చేసుకుందాం? దేవుడు అధికారం ఇచ్చిన తర్వాత, సరే అధికారం మనుషుల ద్వారా తీసుకుంటాం, దేవుడు ఈ రాత్రి నువ్వు వచ్చే అంటే ఏం చేస్తాం? ఎమ్మడొచ్చిద్దా? రాదు. దేవుడు ఇచ్చిన ప్రధానత్వాన్ని మనం కాపాడుకోవాలి. ఏంటి ఆ ప్రధానత్వం అంటే? ఒక మంచి క్రైస్తవుడు, ఒక మంచి విశ్వాసి, ఒక మంచి దేవుని బిడ్డ, సువార్త ప్రకటించే వారి యొక్క పాదములు సుందరముల వెలే కొండ మీద ఉండట్లు, అలాంటి ధన్యత అది మనం కాపాడుకోవాలి. దాన్ని పోగొట్టుకోకూడదు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే దేవుని యొక్క మాటకి మనం లోబడాలి. అంటే ప్రార్థన జీవితం ఉండాలి. వాక్య వెలుగులో మనం అన్నిటిని జయించాలి. సాతానుడు తీసుకొస్తాడు శోధన. దేవుని బిడ్డలకు కాక సాతాను బిడ్డలకు సాతానుడు తీసుకొస్తాడా? తన రాజ్యాన్ని తనకి ఎవరికైనా ఎత్తాడా? ఎవరికి ఎవడో తన స్థానాన్ని తను కాపాడుకుంటాడు కదా. వాడు ఎటు నరకానికి వెళ్ళేది కాకుండా మనల్ని కూడా నరకానికి పడాలన్న ఆలోచన సాతానుడిది. అందుకే మనం ఏం చేయాలా? జ్ఞానం కలిగిన వారమే, జ్ఞానపూర్వకంగా మనం ఏం చేయాలా? సాతాను ద్వారా వచ్చే ప్రతి శోధన మనం జయించాలి. ముగింపు రావాలి మన దగ్గర. ఆ శోధన ఆవిడ మరలా మన దగ్గరికి రాడేక. అంటే 4వ కోణం ఏంటంటే అధికారము అనే శోధనతో శోధిస్తున్నారు. అధికారపు శోధనతో. చాలామంది అధికారపు శోధనలో పడిపోతున్నారు. మనం అలా పడిపోకూడదు. ప్రార్థన చేయాలి. ప్రభువా, నేనైనా, నా కుటుంబం అయినా, నా ఇంటి వారైనా, నా బంధువులైనా, నా స్నేహితులైనా, నాతో పాటు సహపాఠి విశ్వాసులు, దేవుని ప్రజలైనా, మేమెవరం కూడా అధికారపు శోధనలో పడిపోకూడదు. సాతానుడు మాకెన్నో అధికారములు కావాలి, అధికారం నీదే అని శోధిస్తాడు. నీవివ్వందే మాకెప్పుడూ రాదు. నువ్వు ఇచ్చే లెక్క అయితే మేము ఎక్కడున్నా తీసుకొచ్చేస్తాం. మనం అడగవసరంలా, దేవుడే మనకిస్తాడు. అడిగే వారికి దేవుని దగ్గర లేదు, అది మనం కోరుకుంటున్నట్టు. దావీదు రాజు ఉంటాడు బైబిల్లో. ఏం చేశాడు? అడిగాడా అధికారం కావాలి ప్రభా ఇశ్రాయేలు ప్రజల మీద అని? ఏమైంది? దేవుడే ఏర్పరచుకున్నాడు. 7 వచ్చారు, వీళ్ళు కాదన్నాడు. ఇంకోటి ఉన్నాడా? ఉన్నాడు, ఒకడు గొర్రెలు కాచుకుంటాడు, అయితే వాడిని పిలిపించండి. అతను రాగానే యెహోవా నేను ఏర్పరచుకున్నవాడు ఇతడే అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. పొట్టివాడు అయినా దేవుడు అన్నాడు ఇతడే నేను ఏర్పరచుకున్నవాడు. మనుషుడు పైరూపాన్ని చూస్తాడు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. దావీదురాజు కోరుకున్నాడా నాకు ఈ అధికారం కావాలని? ఒకనొక సందర్భంలో దావీదురాజు అంటాడు, అయ్యా, గొర్రెల దొడ్లో ఉండ నేను, గొర్రెలు కాసుకుంటున్నటువంటి నన్ను, ఆ గొర్రెల దొడ్లో నుండి నన్ను పిలుచుకుని ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా నియమించేవన్నాడు. అధికారం ఎక్కడి నుండి వచ్చింది? దేవుడిచ్చాడా? దావీదురాజు కొట్లాడి తీసుకున్నాడా? అది కావాలి మానవుడికి. అది ఇచ్చినప్పుడు మందిరం నిమ్మలంగా ఉండిద్ది. ఏ కొట్లాట్లు గొడవలు ఉండవు మందిరాల్లో. సంఘం ప్రశాంతంగా ఉండిద్ది. దేవుడు మనకిచ్చేంతవరకు మనం వేచి ఉంటే దేంట్లో అయినా ప్రశాంతత నెమ్మది ఉండేది. కానీ మన జీవితాలు ఎలా ఉంటాయి అంటే నాదైనా మీదైనా ఎవరమైనా ఒకటే, సేవకులు అనేది విశ్వాసం అనేది. ఎవరమైనా ఎలా ఉంటామంటే దేవుడిచ్చేదాకా ఉండకోకుండా నాకు కావాలని మనమే ముందరెళ్తాం. దేవుడిచ్చేదా కాకోకుండా దేవునికి ఎదురెళ్తాం, ఇది నాకు కావాలి ఇవ్వని. అది మనుషులు ఇస్తారేమో కానీ దేవుడు ఇవ్వడు. కాబట్టి చాలాసార్లు సాతానుడు ఏం చేస్తున్నాడు?
పెద్ద పెద్ద సేవకులను సైతమే, జ్ఞానవంతులైన సేవకులను సైతమే, అనార్ఘలంగా ఎన్నో గొప్ప గొప్ప విధానంలో వర్తమానాలు ప్రకటించిన సేవకులను సైతమే అధికారపు శోధనతో పడేస్తుంది సాతానుడు. ఏ శోధన? అధికారపు శోధనతో పడేస్తుంది. ఈరోజు మన జీవితం కూడా అలా ఉంటే మనం సరి చేసుకోవాలి. మనమైనా మన కుటుంబీకులైనా మనకు అధికారాలు శాశ్వతమైనది కాదు. వాటర్ భయం. ఈ లోకంలో రాజకీయ నాయకుడి అధికారం శాశ్వతమైందా? పర్మనెంట్ కాదు. రాజకీయ నాయకుడి యొక్క అధికారం ఎప్పటి వరకు ఉంటాడు? 5 సంవత్సరాలు. దరిద్రం నెత్తి మీద ఉంటే త్వరగానే దిగిపోతాడు. అంతే కదా? పర్మనెంట్ కాదు ఈ అధికారాలు. వీటి కొరకు మనం కొట్లాడి మనసులో ద్వేషాలు అసూయలు పెట్టుకుని లేదా వీటి కొరకు ఆరాటపడితే దేవుడిచ్చే గొప్ప అధికారం 1000 ఏండ్ల పరిపాలన మనం పోగొట్టుకుంటాం. 1000 ఏండ్ల పరిపాలన పోగొట్టుకుంటాం. అది కాదు మనకు కావాల్సింది. ఏం కావాలా? దేవుడిచ్చే అధికారం కావాలి, మానవులు ఇచ్చే అధికారం కాదు. ఒక మానవుల్లో అధికారపు ఆలోచన పుడుతుందంటే అది సాతాను ద్వారా వచ్చిందని అర్థం. సాతాను ద్వారా వచ్చిందని అర్థం. ఇక్కడ ఈరోజు మనం ప్రార్థన మన దగ్గర కూడా సాతాను, మన దగ్గర అంటే మన జీవితంలో సాతానుడు ఏదో ఒక అధికారం కోసం మనల్ని శోధిస్తాడు. అధికారపు శోధన మన దగ్గర నుంచి విడిచిపోవాలంటే మనలో ప్రార్థన ఉండాలా, వాక్యపు యొక్క జీవితం ఉండాలి. అప్పుడు ప్రభువా, సాతానుడు నన్ను ఇలా పలానా దాని కొరకు అధికారం కొరకు నన్ను శోధిస్తున్నాడు, నాకు అది వద్దు, నువ్వు ఇస్తేనే నేను తీసుకుంటా. నేను ప్రయాసపడను, నేను ఆరాటపడను, నాకు నువ్విచ్చే అధికారం కావాలి ప్రభువా, మనుషుల ద్వారా వచ్చేది కాదు అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటామో ఖచ్చితంగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఒకటి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి అలా శోధించింది, ఈ అధికారం మొత్తం నీకు ఇస్తా అని శోధించింది. కానీ ఎంత శోధించినా సాతానుడు సాతాను యొక్క అధికారానికి యేసు ప్రభు లొంగల. ఏం చేశాడు? వాక్య వెలుగులోనే సమాధానం ఇచ్చాడు. నీ దేవుడైన ప్రభునకు బ్రొక్కి ఆయన మాత్రమే సేవింపవాలని రాయబడి ఉంది కదా, మరి నువ్వెందుకు వచ్చి నీకు ఈ అధికారం మొత్తం నీకు ఇస్తా, నాకు సాగిలపడమంటావు? నీ దేవునికి మొక్క ఆయనకే సాగిలపడాలని బైబిల్ చెబుతుంది కదా, లేఖనాలు ఉన్నాయి కదా, మరి నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అన్నప్పుడు నోరు మూసుకుని మాట్లాడుకోకుండా మౌనంగా ఇక అధికారం అనే శోధన ఆయన దగ్గరికి తీసుకురాకుండా ముగించేసి వెళ్ళిపోయింది. అంత గొప్ప ధన్యత కారణం ఆయనలో ఉన్న ప్రార్థన, ఆయనలో ఉన్న వాక్యం. మనలో కూడా ప్రార్థన ఉంటే, మనలో కూడా వాక్యం ఉంటే అధికారపు పిచ్చి మనకు ఉండదు. అది ఉందంటే ప్రార్థన లేదు, వాక్యం లేదు. ఎవరమైనా సరే, సేవకులైనా విశ్వాసులైనా సరే. ఇప్పుడు ఈరోజు మనం ఎలా ఉన్నామో దేని కొరకు ప్రభు మీద ఆధారపడాలన్నది, సాతాను తీసుకొచ్చే ప్రతి శోధన మనం ఎలా జయించాలన్నది, ప్రార్థన వాక్య పెరుగులు జయించాలి. కాబట్టి మన యొక్క అధికారపు శోధన మనం పడిపోకుండా జయించడం కొరకై ప్రార్థన చేసుకోవాలి. ఇది 4వ మాట. 5వ విషయం, సాతానును ముగించిన ప్రతి శోధనలో మొట్టమొదటిగా మాటలతో శోధించాడు. 2 ఆహారంతో శోధించాడు. 3 తన ఆశలతో శోధించాడు. 4 తన అధికారం చూపించి శోధించాడు. 4 తన అధికారంతో శోధించాడు. 5 చూద్దామని దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయం 8-9 వచనాలు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8-9 వచనాలు. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీద ఆయనను తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినట్లా వీటన్నిటి నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పాను. ఇప్పుడు చెప్పగా దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఎన్నో మాట ఇది? 5. ఇక్కడ ఏమంటుందంటే, నువ్వు నాకు సాగిలపడి నాకు నమస్కారం చేసినట్లు వీటన్నిటి నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా. అంటే కొంతమంది అలా సాగిలపడి తీసుకున్నారు. దీన్ని బట్టి అర్థం ఏంటంటే, తన మాటలో చెప్పాలంటే సాతానుడు తాను ముగిస్తున్నటువంటి శోధన, ఏ శోధన ముగించాడంటే తన క్రియలతో శోధిస్తున్న శోధన. ఏ శోధన? తన క్రియలతో. ఒక మాటలో చెప్పాలంటే తాను క్రియాపూర్వకంగా చేసిన పాటన్నిటిని యేసు ప్రభువును చూపించి శోధిస్తున్నాడు. చూడండి, బిలాము ఎవరు? ఒక ప్రవక్త. మరి బిలాముకి ఏం చూపించబడింది? బాలాకు అంటాడు, నా దగ్గర వెండి బంగారాలు లేవా నీకు ఇవ్వడానికి, నువ్వు కోరినంత నేను ఇవ్వలేనా? తన క్రియలతో శోధించింది సాతాను, డబ్బు ఆస్తి చూపించి. బిలాముకి ఎలాగైతే ధనం చూపించి శోధించిందో, ఎలాగైతే మాటల ద్వారా శోధిస్తుందో అలా శోధిస్తుంది తన క్రియల ద్వారా. బిలాముకి క్రియలు ఏంటో చేసింది.
ఇది చాలామంది చేస్తూ వచ్చింది కదా. తన క్రియల ద్వారా శోధిస్తుంది. కానీ ఇక్కడ ఉంది యేసు ప్రభువారు, బిలాము కాదు. ఉంది ఎవరు? యేసు ప్రభువారు. అందుకే ఆయన సమాధానం ఇస్తున్నాడు, గట్టిగా సమాధానం ఇస్తున్నాడు, మళ్ళీ మెల్లగా కూడా కాదు. ఆయన సమాధానం గొప్పది. సాతానా పొమ్ము అంటున్నాడు. ఆయన సమాధానం గొప్పది. ఆయన ఇచ్చే సమాధానం గొప్పది. ఆయన ఇచ్చే జవాబు గొప్పది సాతానుడికి. ఏంటి? పొమ్ము, నువ్వు బావాలి, ఆడు ఉండటానికి లేదు. ఎప్పుడైతే అలా మాట్లాడాడో సాతానుడికి ఉండటానికి అర్హత లేదు. ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. యేసు ప్రభువారి యొక్క ఉపవాస ప్రార్థన గొప్పది. ఆయన చేసిన ఉపవాస ప్రార్థన ద్వారా, ఆయన వాక్య వెలుగులో సమాధానం ఇవ్వటం ద్వారా సాతానుడు యేసు ప్రభువారిని మాటల ద్వారా శోధించిన శోధన ముగించేసింది. రెండు, సాతానుడు యేసు ప్రభువారిని తన సాతానుడు ఆహారంతో శోధించింది, ఆ శోధన ముగించింది. తన ఆశలతో శోధించింది, ఆ శోధన ముగించింది. తన అధికారంతో శోధించింది, ఆ శోధన ముగించింది. చివరిగా తన క్రియలతో శోధించింది, ఆ యొక్క శోధన కూడా ముగిసిపోయింది. ఎన్నో రకమైన విధానాల్లో శోధన ద్వారా తన క్రియలు, ఏమేం క్రియలు కలిగి ఉందో, ఏమేం క్రియలు అయితే చేస్తూ వచ్చిందో భూమి మీద, ఆ క్రియల ద్వారా శోధిస్తుంది యేసు ప్రభువారిని. ఎన్ని క్రియాపూర్వకమైన జీవితంతో యేసు ప్రభువారిని శోధించిన ఆయన ప్రభు, ఆయన రక్షకుడు, ఆయన విమోచకుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. కాబట్టి ఆయన దగ్గర ఆటలు సాగవు. వచ్చింది, శోధించింది, బయలుదేరి ఇంటికి వెళ్తుంది. బయలుదేరి చక్కగా వెళ్ళిపోయింది. ఏమైనా చేయగలిగిందా యేసు ప్రభువారిని? ఏం చేయలేకపోయింది. కారణం ఏంటి? అదే మాట. కాబట్టి అదే మాట మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, చెప్పేటటువంటి మాట, సాతానుడు తన క్రియల ద్వారా మనల్ని శోధిస్తాడు. అలా తన క్రియల ద్వారా, ఎన్నో రీతిలో తన క్రియల ద్వారా సాతానుడు మనల్ని శోధిస్తాడు. క్రియాపూర్వకమైన శోధన మన దగ్గర సాతానుడు తీసుకొస్తాడు. కాబట్టి సాతాను తీసుకొచ్చే ప్రతి శోధనలో మనం ఏం చేయాలి? ప్రతి శోధనలో వాక్యానుసారంగా వాక్యంతో సమాధానం ఇస్తూ ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఏంటి? ప్రార్థనా జీవితం కలిగి వాక్యముతో సమాధానం ఇవ్వాలి. ఏం చేయాలంటే శోధనలు జయించడం అనే కాదు. ఎలా జయిస్తావు? ప్రార్థన, వాక్యము. ప్రార్థన మన జీవితంలో ఉండాలా? వాక్యం మనలో ఉన్నప్పుడు వాడు వచ్చి శోధిస్తాడు. ఇదిగో నేను ఇది చేసి అది చేశాను అన్నాడు అనుకో, నువ్వు చేసింది ఏమన్నా యేసు ప్రభు బైబిల్లో రాయబడుతూ వచ్చింది, దేవుడు నీకంటే గొప్ప కార్యాలు చేశాడని, గొప్ప క్రియలు చేశాడు, మనం సమాధానం ఇస్తే చాలు, ఉండమనమ్మా. కాబట్టి ఆ క్రియతో మనం శోధిస్తే, సాతాను శోధిస్తే దాని క్రియకి సమాధానం వాక్యమే. సాతానుడి క్రియల ద్వారా శోధిస్తే ఆ క్రియకి సమాధానం ఏంటి? వాక్యమే, ప్రార్థనే. మనలో ప్రార్థన ఉన్నప్పుడు, ప్రార్థనతో కూడిన వాక్యం మనలో ఉన్నప్పుడు, సాతానుడు మనం శోధించినప్పుడు ఏమేమి చెప్పొచ్చు? చాలులే, నువ్వు శోధించినంత చాలులే, కానీ నువ్వు చేసిన క్రియలు ఏముండే? అనేకులు పాపంలో పడేసావు. యేసు ప్రభువారు ఏం చేశాడు? అనేకులు పరలోకానికి లేపాడు. చాలులే, నువ్వు చేసిన క్రియలన్నీ ముగించు, నువ్వు అనేకులు పాపంలో పడేసావు. నా ప్రభు పాపంలో పడివేయబడిన వాడిని లేపాడు. జగడగల దొంగ ఊపిలో ఉన్న వారిని లేపాడు. నువ్వు చేసిన క్రియలు పాపంలో పడేసావు, నా ప్రభు పాపంలో నుండి ప్రజలను లేపాడని సమాధానం ఇవ్వచ్చు. అప్పుడు ఇంకా వాడేం మాట్లాడతాడు? ఎవరు మూసుకుని వెళ్ళిపోవటం తప్ప ఏం చేయలేడు సాతానుడు. అదే వాక్యం అంటే, ఇంత గొప్ప కార్యం. అక్కడ యేసు ప్రభువారు వాక్యంతో సమాధానం ఇస్తున్నాడు. సాతానుడు క్రియలతో శోధన తీసుకొస్తున్నాడు. తన క్రియలతో ఏం చేస్తున్నాడు? శోధన తీసుకొచ్చాడు. యేసు ప్రభువారు ఏం చేశాడు? వాక్యముతో ఆ క్రియలతో కూడిన శోధనకు సమాధానం ఇచ్చాడు. ఎన్నో క్రియలు తీసుకొస్తాడు. ఇదిగో చూడు, నేను వీళ్ళకి అది చేసా, వాళ్ళకి ఇది చేసా, వాళ్ళకి అట్ట చేసి ఎట చేశానని ఎన్నో క్రియలు చేశానని చెప్పుకుంటూ వస్తాడు. కానీ ఎన్ని చేసినా చెప్పుకునే స్వభావం సాతానుది. మర్మంతో కూడినది దేవుని స్వభావం. చెప్పుకునే స్వభావం సాతానుది, దాచుకునే స్వభావం దేవునిది. కాబట్టి అందుకే మనల్ని తనలో దాచేసుకుంటాడు దేవుడు తన శిలువలో. కాబట్టి 5 అంతల అనుభవం. లూకా సువార్త ముగిస్తున్నాం. లూకా సువార్త 4వ అధ్యాయం 13వ వచనం. అపవాది ప్రతి శోధనను ముగించి, అపవాది ఏం చేసిందండి? ప్రతి శోధనను ముగించింది. ఆ ప్రతి శోధనలో మొదటి శోధన ఏంటి? మాటల ద్వారా. రెండో శోధన ఏంటి? ఆహారం. మూడో శోధన ఏంటి? తన ఆశతో. నాలుగో శోధన ఏంటి? అధికారంతో. ఐదో శోధన ఏంటి?
క్రియలతో, అంటే ఈ యొక్క అనుభవాలు కలిగిన 5 అనుభవంతో కూడిన శోధనతో యేసు ప్రభువారిని శోధించింది. కానీ యేసు ప్రభువారిలో ప్రార్థన జీవితం ఉంది, ఉపవాస ప్రార్థన జీవితం ఉంది, తర్వాత వాక్యానుసారమైన జీవితం ఉంది. కాబట్టి ఆయనలో ఉన్న ఉపవాస ప్రార్థన జీవితము, ఆయనలో ఉన్న వాక్యపు జీవితము ఏమవుతూ వచ్చింది? సాతానుడు 5 అనుభవంతో కూడిన శోధనతో శోధించిన ఆయనలో ఉన్న వాక్యాన్ని బట్టి సాతానుడు ఆ శోధనని ముగించి వెళ్ళిపోయాడు. ఈరోజు మన దగ్గర కూడా సాతానుడు వస్తాడు. 5 అనుభవంలో మనం శోధించవచ్చు. 5 అనుభవంతో కూడిన శోధనతో ప్రభుగా సాతానుడు మనం శోధిస్తాడేమో. వాని శోధన ముగించబడాలంటే మనం ఏం చేయాలా? ప్రార్థన ఉండాలా? వాక్యం వినుమట్టుకు వారై ఉంటే ఉపయోగం లేదు. మీరు వాక్యం విని ఏం చెప్పాడు ఈరోజు సేవకుడు, వాళ్ళకు గుచ్చుకుంది, వీళ్ళకి గుచ్చుకుంది, నాకు కూడా గుచ్చుకుంది అని చెప్పుకుంటే కుదరదు. వాక్యం మీరు వినుమాత్రమారు అయి ఉంటే ప్రయోజనం లేదు. దాని ప్రకారం జీవించే వారికి ఉంటేనే ప్రయోజనం. అప్పుడే సాతానుడు ఏ శోధన నీ దగ్గర తీసుకొచ్చినా దాన్ని జయించి వెళ్తాం. అడే ఇట్లా సాతానుడు ఈ అనుభవాల్లో మనల్ని శోధిస్తాడు శోధనతో. కానీ దీని శోధనలో మనం పడిపోకూడదంటే ఏముండాలా? ప్రార్థన ఉండాలా, వాక్యం మనలో ఉండాలి ఎప్పుడు కూడా. యేసు ప్రభువు ఎక్కడ కూడా మనలో చెబుతున్నా చూడండి, తన సొంత మాటలతో ఎక్కడ సమాధానం ఇవ్వాల. యేసు ప్రభువు దగ్గరికి వచ్చి అడుగుతారు, పరిశీలి శాస్త్రులు ఉంటారు, ఈ బ్యాచ్ మొత్తం దాని కొరకే ఉంటారు. వచ్చామంటారు, అయ్యా మా దగ్గర ఒక సూచక్రియ చేయ నువ్వు అంటారు. యోనానికి వచ్చిన సూచక్రియ, ఇంకెవరున్నారు? ఇక్కడ యోనానికి వచ్చిన సూచక్రియ కావాలా? అది ఆల్రెడీ చేయబడింది కదా. యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మీకు సూచక్రియలే కావాలి. మీకు మీ జీవితం మొత్తం సూచక్రియలే చూస్తారు. ఇక దేవుని రాజ్యంకి వెళ్ళాలన్న సిద్ధపాటు ఎప్పుడు వచ్చింది? ఎవరి కాళ్ళకి వాక్యం తీసి సమాధానం ఇస్తూ వచ్చాడు ఆయన. యేసు ప్రభువారి మాటల్లో ఎక్కడా కూడా జనరల్గా ఆయన సొంత మాటలు చెప్పింది లేదు. వాక్యం తీసి ఆయన సమాధానం ఇచ్చిన అనుభవాలు చాలా ఉంటాయి బైబిల్లో. వాడు వచ్చి అంటాడు, అయ్యా ఇది విశ్రాంతి దినంలో ఒకటి స్వస్థపరచొచ్చా? ఓచ చేయగలవాడిని స్వస్థపరిస్తే. అప్పుడు ప్రభు అంటాడు, నీ గొర్రెల్లో నీ ఎద్దెల్లో గుంటలో పడిద్ది, విశ్రాంతి దినం తీయకుండా ఉంటావా? ప్రతి ఒక్కడికి వాక్యంతోనే సమాధానం ఇస్తాడు. జనరల్గా వ్యర్థమైన మాటలు లేవు. అందుకే ఎదుటి వ్యక్తి మరలా తిరిగి ఆయనతో మాట్లాడటానికి నోరెత్తలేరు. కారణం వాక్యంతో సమాధానం. అది ఇంపార్టెంట్. మనకు కూడా అలాంటి జీవితం కావాలంటే మనం కూడా వాక్యం కలిగి ఉండాలి. వాక్యం విని వెళ్ళిపోవటం కాదు. కొన్నిసార్లు వాక్యం మనకి ఇష్టమైతే తింటాం, లేకపోతే తినం. కొన్నిసార్లు వాక్యం మనకి ఇష్టమైన వాళ్ళు చెబితే తింటాం, మనకి ఇష్టం లేని వాళ్ళు వాక్యం చెబితే అసలు నాకు సంబంధం లేదు అన్నట్టు ఉంటాం. అది కాదు, ఏడే కాదు, ఎక్కడ ఉన్నా సరే వాక్యం అన్నది ఎవరు చెప్పినా. ఒక మాట చెప్పమంటారా? లూకాసు వార్తలో 2వ అధ్యాయంలో మరియమ్మ దగ్గరికి వచ్చి ఈ మాట చెప్పే ప్రార్థనలోకి వెళ్దామని. లూకాసు వార్త 2వ అధ్యాయం 18వ వచనం. క్షమించండి, 17-18 వచనాలు. తలపోసు కొనుచు అది ఏం చేసింది మరియా? నువ్వు చెప్పేది అంటే మా కొడుక్కి నాకంటే నీకు ఎక్కువ తెలుసు అందా? నేను కన్నా కుమారుడు నాకంటే ఎక్కువ తెలుసా నీకు అని జ్ఞానులతో సమాధానం ఇచ్చిందా? ఏమంది? హృదయంలో తలపోసుకుంటుందంట. ఏవా ఇంత గొప్పోడివా, ఇంత గొప్ప కుమారుడు నాకు ఇచ్చేవా, ఇంత గొప్ప కుమారుడికి జన్మనివ్వటానికి నన్ను ఈ లోకానికి పుట్టించేవా అని హృదయంలో తలపోసుకుంటుంది. నువ్వు చెప్తే నేను ఎందుకు వినాలా, లేదా ఆ మాటలు ఎందుకు వినాలి, ఈ మాట ఎందుకని పెడచేమని పెడతల్లా. జ్ఞానుల కంటే యేసుప్రభువు వారి గురించి మరియమ్మకు తెలీదా? సొంత బిడ్డకు తన గురించి తెలీదా? దేవుడు మాట్లాడేదా? అయినా ఏం చేస్తుంది? జ్ఞానులు చెబుతూ వింటుంది. ఎందుకు ఎప్పుడైనా సరే వాక్యం పెడచేవని పెట్టి ఇష్టం లేకుండా విన్నట్టు ఉండకూడదు. ప్రతి మాట వాక్యం ఎవరిది? సేవకుడిదో, పరిచయం చేసేవాడిదో, లేదా పరిచారకుడిదో, వాక్యం చెప్పేవాడిదో కాదు. వాక్యం ఎవరిది? దేవునిది. ఇప్పుడు మనం ఈ సేవకుడు చెప్పే వాక్యం నేను ఎన్నో, ఆ మాట నాకు వద్దన్నావు అంటే అర్థం ఏంటి? వాక్యమే వద్దనుకుంటున్నావు, సేవకుని కాదు. లేదా ఆయన చెప్పే వాక్యం నేను విన్నట్టున్నావు అంటే అర్థం ఏంటి? ఆయన కాదు నువ్వు వద్దనుకుంటుంది, వాక్యం వద్దనుకుంటున్నావు. అంటే వాక్యం నీకు ఇష్టమైనప్పుడు వద్దు, నీకు ఇష్టం లేనప్పుడు వద్దు, ఇష్టమైనప్పుడు కావాలంటే దేవుడు ఇవ్వడం. వాక్యం ఎప్పుడు వినాల్సిందే. మేము ఎంతమంది వాక్యం చెప్పినా వింటాం. ఎందుకు వింటాం? దాన్ని హృదయంలో పెట్టుకోవాలా. దాని ద్వారా దేవుడు ఏదో బయలుపరుస్తాడు. నిన్న వెళ్ళాం, సువార్తకి వెళ్ళాం. గత 2 రోజులు సువార్తకి వెళ్తూ వచ్చాం సిటీలో.
అక్కడ ఒక సువార్త లీడింగ్ చేసిన దైవదాసుడు వాక్యం చెబుతున్నాడు. ఏం చెప్తాడా అని వింటున్నాను. అప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటల్లో దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడాడు. ఇర్మియా గ్రంథంలో ఎముకల్లో అగ్ని పుట్టుచున్నదంట. సువార్త కొరకు, దేవుని పరిచయం కొరకు మనం అట్లా మంట కలిగిన వారికి ఉండాలని మాట్లాడుతూ వచ్చాడు. నిజమే కదా, సువార్త ఆగిపోయింది. మనం ఎక్కడ సువార్త చేస్తున్నామన్న ఆలోచన నాకు వచ్చి సువార్త చేయాలన్న కోరిక వచ్చింది. అంటే నేను సేవకుని కదా, ఆయన సువార్త ప్రకటించుకుని ఆయన కదా, ఆయన చేతి నేను ఎందుకు వినాలి అనుకోకూడదు. దేవుడు దరిద్రుడి ద్వారా అయినా చెప్తాడు, పెంట మీద కూర్చున్న వాడి ద్వారా అయినా చెబుతాడు, పెంట కుప్ప మీద ఉండవాడి ద్వారా చెబుతాడు, గొప్పవాడి ద్వారా కూడా దేవుడు చెప్పిస్తాడు. అది ఆయన ఇష్టం, మనం చూసుకోవడానికి అవకాశం లేదు. ఎవరు చెప్పినా మనం నోరు మూసుకొని చక్కగా విధేయతతో వినయంతో మనం వింట వరకే మనం వంతు. మరియమ్మలాగే విని హృదయంలో తలపోసుకోవాలి. ఈ మాటలు ఎప్పుడైతే మన హృదయంలో ఉంటాయో, సాతానుడు మనల్ని ఎంత శోధించాలనుకున్నా, ఎన్ని రకమైన శోధన సాతాను మన దగ్గర తీసుకొచ్చినా, మనలో ప్రార్థన ఉండేది, వాక్యం ఉంటుంది కాబట్టి ప్రతి శోధన సాతానుడు మన దగ్గర నుంచి ముగించుకుని వెళ్ళిపోతాడు. ఇక మన దగ్గర ఉండడు. అలా సాతానుడు ప్రతి శోధన మన దగ్గర ముగించాలంటే ఈ 500 అనుభవం తీసుకొచ్చాడు, చాలా ఉండే, కానీ వీటిని ముగించి సాతానుడు వెళ్ళిపోతూ వచ్చాడు. ఎందుకంటే ఆయనలో ప్రార్థన వాక్యం ఉంది. ఇవే కాదు, ఇంకెన్నో శోధన మన దగ్గర తీసుకొస్తాడు సాతానుడు. అవన్నీ మనం ముగించి మన దగ్గర సాతానుడు ముగించి విజయం పొందలేక మన దగ్గర నుంచి, యేసుప్రభువారి దగ్గర నుంచి విజయం పొందలేక వెళ్ళిపోయాడు. మన దగ్గర నుంచి కూడా అట్లా విజయం పొందలేకుండా వెళ్ళిపోవాలంటే యేసుప్రభువారి లాంటి ప్రార్థన, యేసుప్రభువారి లాంటి వాక్యం మనలో ఉండటం కొరకై, ఆయన లాంటి ప్రార్థన, ఆయన లాంటి వాక్య జీవితం మనలో ఉండటం కొరకై ఈరోజు ఉపవాస ప్రార్థన మనం చేస్తే సాతానుడు ఖచ్చితంగా యేసుప్రభువారి దగ్గర విజయం పొందకుండా తన శోధన ముగించి ఎలా వెళ్ళాడు, మన దగ్గర కూడా అట్టి విజయం పొందకుండా ముగించి వెళ్తాడు. అట్టి ప్రార్థన మనం చేయనట్లు ప్రభు మనం సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థనలో ప్రవేశిద్దాం. ఒకరి తర్వాత ఒకరు మార్చి ప్రార్థన చేద్దాం. వాక్య వెలుగులో ప్రార్థన చేయండి.